హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత బాణాల. ఫ్రెండ్స్, ఎట్లున్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు జండు బామ్ ఎట్లా తయారు చేయాలనే వీడియో చూపిస్తానండి. ప్రతి సంవత్సరం మేము ఇంట్లోనే చేసుకుంటాము. అమ్మ చేసింది మొన్న, అది వీడియో తీశాను. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే, మనకి ఇలా బయట రా మెటీరియల్ దొరుకుతుందండి. ఇవి మూలికలు అమ్మే షాప్లో కానీ ఇలాంటి కొన్ని రా మెటీరియల్ దొరికే కెమిస్ట్రీ షాప్లో దొరుకుతాయి. దానికి మేము 1/2 kg మేము ఒక క్రీమ్ లాంటిది తీసుకున్నాము, జెల్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వామ పువ్వు, ముద్ద కర్పూరం, పుదీనా పువ్వు అనేసి మనకి దవాసాబ్ షాప్లలో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయనండి. దాంట్లో గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. చూడండి, అక్కడ జండు బామ్ చేయడానికి జెల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేము 1/2 kg చేస్తున్నామండి. దానికి ఒక 1.5 క్యాండిల్ తీసుకొని దాన్ని మనం ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలండి. క్యాండిల్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం తిక్కుగా వస్తుంది. నెక్స్ట్ ఆ జెల్ ఉంది కదండి, ఆ జెల్లుతోటి మనం వ్యాజ్లైన్ కూడా తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది వ్యాజ్లైన్ చేసే జెల్ అండి. దాన్ని మనం తీసుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఇంకో గిన్నె పెట్టి అందులో మనం ఈ జెల్ వేసుకోవాలి. జెల్ అంటారు, క్రీమ్ అంటారు, పెట్రోలియం జెల్ వ్యాజ్లైన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చేసుకొని మనము డైరెక్ట్ పొయ్యి మీద కాకుండా వాటర్లో పెట్టి దాన్ని మనము కరిగించుకోవాలి. అయితే అది వేసేటప్పుడు క్లిప్ అనేది మిస్ అయిందండి. మమ్మీ ఫాస్ట్గా చేసేసరికి నేను తీయలేదు. అది కరిగిన తర్వాత అందులో మనం క్యాండిల్ని మొత్తం చిన్నగా క్రష్ చేసాం కదండి, క్యాండిల్ వేసేస్తాము. ఎందుకంటే కొంచెం అది లేటుగా కరుగుతుంది. ఫస్ట్ క్యాండిల్ వేసేసి అది మంచిగా కలిపినాక అది కరిగిన తర్వాత మిగతా ఐటమ్స్ మనం వేసుకోవచ్చండి. ఇలా మనము సంవత్సరానికి ఒకసారి మనం చేసుకుంటే మనకి చాలా తక్కువ రేట్లో పడుతుందండి. 1/2 కిలో మనము ఆ జెల్లుని మనం తీసుకొచ్చుకుంటే దానికి మనము పుదీనా పువ్వు, ముద్ద కర్పూరము, వామ పువ్వు అనంగా అవన్నీ 6 తులాలు తెచ్చుకోవాలండి. అంటే చెటాక్కి 5 తులాలు కదా, ఇంకా ఎక్స్ట్రా 1 తులం తీసుకుంటే 6 తులాలు. పుదీనా పువ్వుని వచ్చేసి మెంథాల్ అంటారండి ఇంగ్లీష్లో. పుదీనా పువ్వు 6 తులాలు, వామ పువ్వు వచ్చి థైమాల్ అంటారు, అది కూడా వచ్చేసి 6 తులాలు. ముద్ద కర్పూరం, ఇక చూడండి, ముద్ద కర్పూరం చాలా బాగుంటుంది, దవాసాబ్ షాప్లో తెచ్చుకోవాలి. ఇది కూడా 6 తులాలు తెచ్చుకుంటే మనకు ఆ ఘాట్నెస్ కానీ మనకి హెడేక్ కానీ జలుబు వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతుంది. చాలా బాగుంటుందండి, బయట తెచ్చిన దానికంటే కూడా బాగుంటుంది. ఇందాక మనం క్యాండిల్ వేసాం కదా, తర్వాత ముద్ద కర్పూరం కూడా కొంచెం లేటుగా కరుగుతుంది. సో ఫస్ట్ ముద్ద కర్పూరం వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి పుదీనా పువ్వు, వామ పువ్వు 2 కలిపి వేసేస్తున్నామండి. యాక్చువల్లీ వామ పువ్వు వేసే క్లిప్ కూడా మిస్ అయిందండి, అది నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, ఆన్ చేయలేదు. ఇది పుదీనా పువ్వు అండి. ఈ పుదీనా పువ్వు ఏంటంటే మనకి కొంచెం మనం ఒక తులం తెచ్చుకొని మనం ఒక సీసం గ్లాసులో వేసేసి మనం పెట్టుకున్నాం అనుకోండి సీసాలో, అది మనకి చాలా రోజుల వరకు ఉంటుంది. మనకు జలుబు అయినా కూడా మనము టీలో కానీ మిల్క్లో కానీ హాట్ వాటర్లో కాఫీలో కొంచెం రవ్వంత వేసుకొని మనం ఛాయ్ తాగితే మనకి ఎంత శ్వాస అనేది బాగా ఆడుతుంది, చాలా రిలీఫ్ అవుతుందంటే చాలా బాగుంటుంది, హెడేక్ కూడా తగ్గుతుంది. సో పుదీనా పువ్వు, వామ పువ్వు చూడడానికి 2 ఒకే విధంగా ఉంటాయి, కాకపోతే వామ పువ్వు కొంచెం దొడ్డు రాళ్ళలాగా ఉంటుంది. సో అది కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసామంటే మనము ఫస్ట్ వచ్చేసి రా మెటీరియల్ అని చెప్పాం కదా, జెల్ క్రీమ్ లాంటిది, అది వేసి కరిగిన తర్వాత అందులో మనము క్యాండిల్ని కట్ చేసి వేసాము. నెక్స్ట్ వామ పువ్వు, పుదీనా పువ్వు, ముద్ద కర్పూరం వేసాము. కరిగిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత మనము వాటిని గాజు సీసాలో మాత్రం భద్రపరచుకోవాలి. చూడండి, ఈ పెద్ద దాంట్లో ఈ సీసాలో పోస్తున్నాగా మాకైతే ఇది 1 year వస్తుందండి, చాలా బాగా. లాస్ట్ ఇయర్ చేసినది కూడా ఇంకొంచెం మిగిలితే అక్కడ పక్కన పెట్టేసి మిగతా అన్ని గాజు గ్లాసులు అన్నీ వేడి నీళ్ళు వేసి కడిగి తూడ్చేసి మళ్ళీ మేము రీస్టోర్ చేసుకుంటున్నాము. చూడండి, ఈ పెద్ద దాంట్లో వస్తుంటే కొంచెము కింద ఒలికిపోయింది కదా, అదేమవుతుందంటే ఈ చలికి తొందరగా గడ్డ కట్టేస్తుంటుంది. అందుకే ఇది గడ్డ కట్టకుండా ముందే లిక్విడ్ లాగా ఉన్నప్పుడు అన్నిట్లో మనము స్టోర్ చేసుకోవాలి. చూడండి, 1/2 కిలో మేము తీసుకొస్తే మాకు ఎంతగానో జండు బామ్ అనేది తయారైంది. నెక్స్ట్ వీడియోలో వ్యాజ్లైన్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి. చూడండి, 1/2 కిలో తీసుకొచ్చుకుంటే మనకి ఎంతగానో మనకి జండు బామ్ తయారైందో చూడండి. వీడియోలో చూస్తే మీకు అవి చిన్న కంటైనర్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఒక్కొక్క డబ్బా మనకి 1 month 1.5 month వస్తాయండి. చాలా బాగుంటుంది. మన బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకునేది పెట్టుకుంటే మనకి నిద్ర కూడా చాలా మంచిగా వస్తుంది, శ్వాస అనేది మంచిగా ఆడుతుంది, హెడేక్ మైగ్రేన్ హెడేక్ ఉన్నా కూడా పోతుందండి. చూడండి, మేము ఎన్నిట్లో రీస్టోర్ అనేది చేసుకుంటున్నాము.
ఏదైనా సరే అండి, ప్లాస్టిక్ కంటైనర్ అయినా పర్లేదు, మనం తీసుకోవచ్చు. సీసం దాంట్లో అయితే ఇంకా చాలా రోజులు ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ మాకు దొరికినట్టుగా మేము నింపి పెట్టేసుకుంటున్నాము. చూడండి, ఇలాంటి కంటైనర్స్ ఉన్నా కూడా మనము అందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే ఆల్రెడీ నా ఛానల్లో 2 సార్లు నేను చేసి చూపించానండి. అవి కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేనైతే చాలా క్లియర్గానే చెప్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను చెప్తాను. మనకు కావాల్సింది ఆ మెటీరియల్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, మనకి ముస్లిం షాప్స్లో దొరుకుతుంది. మేమైతే అఫ్జల్గంజ్లో తీసుకున్నామండి. అఫ్జల్గంజ్లో మూలికలు అమ్మే షాపులు ఉంటాయి కదా, అన్ని కుంకుమ కావచ్చు, పూజ సామాన్లు కావచ్చు, మనకి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి అందులో. దాని దవాసాబ్ అంటారు, చాలా పెద్ద దవాసాబ్ షాప్ అండి అది. చూడండి, ఇక్కడ ఒలికిపోయింది చూడండి, అప్పుడే గడ్డ కట్టింది, తీసి చూపించింది. ఇందులో పోసిన తర్వాత 2 hours తర్వాత తీసి చూసి ఇలా కొంచెం లైట్గా గడ్డ కట్టిందండి. సో ఇట్లా మీరు రాత్రి చేసి పెట్టుకుంటే పొద్దున వరకు మీకు జండు బామ్ తయారవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.